వీడి హాకులు హారణ లేదు, ధోరణాలు ఇంకా పారణ లేదు. వరకట్న వేధింపు ఒక నిండు ప్రాణాన్ని బలకొంది. అదనపు కట్నం కావాలని కాళ్ళ పారాని ఆరకముందే కాలరాని లోకానికి పంపించిన యథార్థం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో సంచలనంగా మారింది. అయితే మనం ఇప్పుడు సాయి ఇంటి వద్దనే ఉన్నాం. సాయి ఇంటి వద్ద పరిస్థితి ఏంటి, ఆ రోజు ఏం జరిగింది, ఏంటి అసలు పరిస్థితి, బాత్రూంలో నిజంగానే ఉరిపెట్టుకొని చనిపోయే పరిస్థితి ఉందా లేదా, అసలు ఏం చెప్పిండ్రు, ఏమని కట్టు కదలిండ్రు అని అసలు ఏంటిది అన్నది ఒకసారి మనం ఎక్కడైతే ఘటన జరిగిందో ఘటనా స్థలం నుంచి వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. సాయి ఇంటి వద్దనే మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇంకా బోర్డు కనీసం కలర్ కూడా ఎలవని పరిస్థితి. ఘర్షకుర్తి వారి వివాహం ఆహ్వానం అని రాసిన పరిస్థితి. సాయి కుమార్ వెడ్స్ శృతి, మార్చి 16 తారీఖు. మన కెమెరామెన్ సాయంతో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మార్చి 16, 2025. ఇక్కడే పచ్చని తోరణాలతో ఇంకా పచ్చని పందిరి కూడా తీయని పరిస్థితి మనం చూపెట్టచ్చు. ఇది పచ్చని పందిరి కూడా తీయని పరిస్థితి వారింటి వద్ద కనబడుతుంది. మనం ఇంకా ఇప్పుడు సాయి ఇంటి వద్దనే ఉన్నాం. సాయి గొర్లపల్లె గ్రామం, హాజీపూర్ మండలం గొర్లపల్లె గ్రామం వద్ద ఉన్నాం. అయితే సాయి తల్లిని, తండ్రిని, అదేవిధంగా సాయిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించామని చెబుతున్నారు. ఇప్పుడు రిమాండ్ తరలించిన దానిపై పోలీసులు ఏమంటున్నారో ఈ వివరణ తర్వాత చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంటి వద్ద ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం సాయి ఇంటి వద్ద ఉన్నాం. సాయి ఇంటి వద్ద అన్ని వస్తువులు ఎక్కడిదక్కడ చిందరవందరగా పడిపోయి ఉన్న పరిస్థితి. అయితే ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టిన పరిస్థితి. సాయికి సంబంధించి ఆ అమ్మాయి శృతికి సంబంధించి, శృతి ఫోటో కూడా ఎంత బాగుందో చెప్పనక్కర్లేదు. ఇద్దరిది కూడా అల్లారి ముద్దుగా ఉన్న ఫోటో. అయితే సాయి బార్బర్ షాప్లో పనిచేస్తాడు. ఓ బార్బర్ షాపు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పనిచేస్తాడు. ఇటు ఆ శృతి కూడా, శృతి ఇష్టపడి శృతిని సంవత్సర కాలం వెనుకపడి ప్రేమిస్తున్నానని చెప్పాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి. సంవత్సర కాలం శృతితో వెనుకపడి నేను ప్రేమిస్తున్నాను, మీరు నన్ను మీ అమ్మాయిని నాకు ఇవ్వాలని తల్లిదండ్రులతో కూడా ఒప్పించే ప్రయత్నం, వాళ్ళ దగ్గరి రిలేటివ్స్తో మాట్లాడించే ప్రయత్నం కూడా జరిగిందని చెబుతున్నారు. అయితే ఆ రోజు అసలు ఏం జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా ఉంది, అసలు ఎట్లా జరిగింది, గ్రామస్తులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం గొర్లపల్లె గ్రామంలో ఉన్నాం. ఏం జరిగింది, సాయి ఎటువంటి వాడు, అసలు ఆ రోజు ఏం అసలు ఆడ జరిగిన యథార్థం ఏంది, చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు ఏంది అసలు ఏం జరిగింది? మనమేం చూడలేదు, ఇక్కడ మనకు దూరం ఉన్నాం. అయితే నేను పొద్దున్న లాట్రూమ్ పోగా ఇక్కడ మంది కనబడుతుండ్రు. అయితే వచ్చేవరకల్లా ఆర్ఎంపీ డాక్టర్ భార్య లిఫ్ట్ పెట్టింది ఏళ్ళకు. చూసేవరకల్లా పల్లె పానం పోయిందని చెప్పి నేను ఉరుగు పెట్టుకున్నా చెప్పిండు. ఉరుగు పెట్టిన అరే గుంజుకొచ్చి వేసేవరకల్లా ఈ లిఫ్ట్ పెట్టిన వాడు అరే పిల్ల పానం పోయింది, నెంబర్ కొట్టుకుంటలేడా, లిఫ్ట్ నెంబర్ వస్తుంది కదా, నెంబర్ వస్తలేడా, చూసేవరకల్లా పానం పోయిందని చెప్పి నేను లాట్రూమ్ పోయి పరకులు పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను అంతవరకు అక్కడికి మనది ఏంది బాబా, బాత్రూమ్ గిన్నె ఉన్నది, ఉరి పెట్టుకునే సాధ్యం అవుతుందా? కాదు, అది కరెక్ట్ కానే కాదు, అది ఉరి పెట్టడం సాధ్యం. అది లాట్రూమ్ ఇంతే ఉన్నది, ఇంతే ఉన్నది, జానే ఉన్నది, మీద దాకుతుంది, మీద కిందేమో బాగా ఎత్తులేదు అది. అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చినారు. అప్పటికి వేరే తెలుగుల పిల్లవాడు ఫోన్ చేసిన వాళ్ళే పోలీసులు ఉరికి వచ్చినారు. వాళ్ళ మామ రెండు గోపం ఏమైనా కొట్టండి వాళ్ళని నడబట్టి పొత్తుకున్న వాళ్ళే లోపలికి వచ్చింది. ఇక అప్పటికి పోలీసు వాళ్ళు అంది. ఇక సమాచారం ఏం జరిగి ఉంటుంది బాబు, ఏంది అసలు అంటే ఆ అమ్మాయి వేధింపులు జరుగుతున్నాయి అని వాళ్ళ తల్లిదండ్రులు అయితే విలపిస్తున్న పరిస్థితి. అయితే ఒకటి అయితే అన్నాడు మంగళవారం, ఏది అన్నాడు ఏమారం మంగళవారం కదా. అయితే మా పిల్లలు వచ్చినాడు తీసుకుపోవడం వచ్చినాడు, తోలితే అయిపో సేపు
ఇప్పుడు రాము మేము ఇప్పుడు ఊరమని అని చెప్పి ఈయన పెద్ద చేసిండు అది. ఉమ్, ఈ సాయిలు ఇప్పుడు ఊరం పంపించా నేను ఉమ్, పంపించాలని చెప్పిన 3 గంటలకు తల్లిదండ్రులు పంపించారు ఇంటికి. ఉమ్, పంపించినాక ఈ పని జరిగింది. అది ఉమ్. ఏమంటారు ఊర్లో, మీ ఊర్లో ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? జరగలే. ఇది ఫస్ట్ నెంబర్ 1 ఇది. ఆ, గొల్లపల్లిన ఫస్ట్ నెంబర్ 1. ఉమ్, ఉమ్, ఊరుకు మొత్తం పెద్ద పడ్డది ఇప్పుడు మాకు. ఉమ్. బాధ మీద తల్లి ఒక తండ్రి తల్లి అంటే ఉట్టిగా దాదుకోలేరు. అవును, ఎవరికైనా కూతురు అగో అది కథ. అది పిల్ల ఉంటుంది. పెళ్ళి బస్తు చేసిన పాపం పొల్లగాడు ఎరికైనా. లాస్ట్ కాకా అని చెప్పి నా కొడుకు అయితే ఆయన సీను, మేము సాకులమే. లాస్ట్ పెళ్ళి నా చిన్న బిడ్డ పెళ్ళి ఘన చేత కాకా అని చెప్పి బస్తు చేసిన పెళ్ళి. ఏంది బాబు మరి ఆత్మహత్య జరిగింది, ఆమె ఉరి పెట్టుకున్నదని పోలీసు వాళ్ళు అంటారట. లేదు లేదు, ఆమె ఊరు పెట్టుకోలే. పిసి చంపిన కేసే అది మొత్తం. అది పిసికి చంపిరా? పిసి చంపిన కేసే అది మొత్తం. ఆడ గాజులు ఉన్నాయాడా, బెడ్ల గాజులు ఉన్నాయి. ఎస్ఐ కూడా చూసిండు ఆల్రెడీ. ఒక చర్య తీసుకోవాలి మొత్తం మీద. ఒక చర్య కరెక్ట్ తీసుకోవాలి. అది అట్లుంటుంది ఎరికనా. ఇది పరిస్థితి. ముక్త కంఠంతో ఇది ఆత్మహత్య కాదు, హత్యే, మేడ పీసికి చంపినని గ్రామస్తులు చెప్పారు. నేను స్వయంగా ఆమె తీసి బయట పెట్టిన తర్వాత మళ్ళీ చెబుతున్నాడు, ఇది పిసికి చంపిన కేసే. పోలీసులు ఏం చెప్పిండు సిఐ సాబ్? ఇది మొత్తం ఇది కింద కొలిచిండు ఆల్రెడీ. ఇక్కడ జామతను కొలిచిండు అక్కడ. జామతను కొలిచిండు. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పిండు సిఐ సాబ్. అప్పటికి అమీర్ సాబ్ వచ్చిండు ఇక్కడికి. సరజంట్లో పుట్టినాయి ఆడ. చెప్పులు వేసుకుని చెప్పులు కూడా ఉరి పెట్టుకుంటే చెప్పులు కరెక్ట్ జారిపోతాయి ఆడ, కొట్టుకుంటాడా. ఓ ఫ్యాన్కి వేసుకుంటే ఫ్యాను ఏకదమ్ పోతాడు. దొడ్డికి పోలే అమ్మాయి, మూత్రం పోలే అందులో. బాత్రూంలో ఎటువంటి ఏం లేకుండే. ఒకవేళ చనిపోతే కాళ్ళు కొట్టుకుంటారు, చెప్పులు అటు ఇటు పడి ఉంటాయి. కానీ ఎట్లున్నదో అట్లనే ఉంది. బకెట్ పెట్టిండ్రు, చెప్పులు పెట్టిండ్రు, ఇదంతా సీన్ క్రియేట్ చేసిండ్రు. నిన్న ఆ పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని ఆ గ్రామస్తుడు చెబుతున్న పరిస్థితి. ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. చాలా స్పష్టంగా గ్రామస్తులు అయితే ఒక విషయం చెబుతున్నారు. ఏమనుకుంటున్నారు అసలు గ్రామస్తులు? ఏమనుకుంటున్నారు గ్రామస్తులు? వీళ్ళు మా అత్తుని పెనిమిటి వాళ్ళే చేసిండ్రు అనుకుంటారు గ్రామస్తులంతా. గ్రామస్తులు అదే ఆలోచనలు ఉన్నారు, వాళ్ళే చేసిండ్రు. తల్లిదండ్రి టికనపల్లె నుంచి నైట్ వచ్చి 9 8 వచ్చి 3 రాకున్నారు. వాళ్ళు 3 అయినాక వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళు ఈ అమ్మాయిని ఇది చేసినట్టు ఉన్నది అనుమానం. పోలీసు వాళ్ళకు ఉంది, గ్రామస్తులకు ఉంది, అందరికి ఉంది. పొద్దున ఏం జరిగిందమ్మా? పొద్దున మేము ఇక్కడ ఆకులుడిసి అలక చల్లుకుంటున్నాం సార్. అలక చల్లుకుంటుంటే డోర్ శబ్దం బాగా వచ్చింది. మొత్తుకున్న వాళ్ళే మేము ఇట్లా అని ఇంటిక నుంచి ఉరికేసరికి కింద వండేస్తున్నాం సార్. నేను ఇక మా ఆడపడిచి ఇద్దరం పోయినాం. ఆడ వండేసి ఉన్నది మేము పోయేసరికి. ఇక మొత్తుకున్న వాళ్ళు అందరు వచ్చారు. వాళ్ళ డాడీ కూడా, వాళ్ళ అమ్మ డాడీ అందరు వచ్చారు. లేదు సార్, మేము చూడలే. మేము పోయేసరికి కింద వండేసి ఉన్నాయి. ఇక ఎట్లా చేసిర్రో మాకు తెలియదు. మేము మొత్తుకున్న వాళ్ళు ఇట్లా అని ఉరికేసరికి కింద బాడీకి మొత్తం కింద వండేసి ఉన్నది. ఇక అంతలోపే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు సార్. అంతలోపే వాళ్ళ అమ్మ మమ్మీ డాడీ అందరు సార్ ఫోన్ చేసి కాలు చేతులు నలంగా సారు మేము ఏమైపోయింది మరి, రోగం ఏదైనా వచ్చి కింద పడ్డదా, బీపీ తక్కువ అయి పడ్డదా అని మేము ఆడిపోయి చేతులు కూడా నలిచినాం సార్. అంతే ఇక చేతులు పట్టుకున్నాం మేము కూడా ఆయనతో అట్టు నలిచినాం సార్. ఇక మాకు అంతే తెలుసు. మాకు అదేం చూడలేదు సార్, మాకేం చూడలేదు సార్. మేమేం చూడలేదు. మేము అది కంగారు పడ్డది, బీపీ తక్కువ అయ్యి గిట్ట కావచ్చు, పొల్ల మొన్ననే పెళ్ళి అని మురికినాం సార్. అంతే మాకు అది ఏటాటి మొగానే చూడలేము మేము సారు. పడేసుకొని సుతి అని ఏడతాం. అటుకెళ్ళి చూడలే. సుతి అని ఏడంగా అయ్యో కింద పడిపోయింది కావచ్చు, బీపీ గిట్ట తక్కువ అయిపోయిందా మరి ఏంటిదని మేము గానే మొంగడుకుంటూ వచ్చినాం సార్. గంతే చూసినాం మేము. తెలియదు ఇక తల్లిదండ్రులు మెడకాయ విసికి చంపేసిన అంటున్నారు. ఏమో మాకు తెలియదు సార్. ఇక లొల్లి మాకు వినవాలే సార్. మాకు మాది ఇల్లు గదే, మాకు లొల్లి వినవాలే సార్. మాకు ఏం తెలియదు. ఇక పడ్డప్పుడే కింద పడిపోయింది అని మాకు తెలియదు సార్. మేము బయటకి ఎందుకు వస్తాము మరి? మేము వాళ్ళు మంగళోళ్ళు సారు, మేము అడ్లోళ్ళము. వాళ్ళు మంగళోళ్ళు, మేము అడ్లోళ్ళము. వాళ్ళ ఇంటికి మేము పోయి కూర్చోపోదాం సారు. మా ఇంటి ఏందో మా మర్యాద ఏందో మేము చూసుకుందాం. వాళ్ళ ఇంటికి పోయి అన్నట్టు మేము కూర్చోము. అంతే ఎరక సార్. కంది శృతి ఎన్నో కలలు కని కాపురాన్ని నిలబెట్టుకుందామని ఇక్కడికి వచ్చింది. తల్లిదండ్రులను వదిలి
బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం దాంపత్య జీవితాన్ని కొనసాగిద్దామని వచ్చింది. ప్రేమిస్తున్నానంటే నమ్మింది. అనంతరం ఏం జరిగిందో మీకు తెలిసిన విషయమే. అయితే ఆ రోజు కరెక్ట్ 6 గంటలకు శృతి ఇక్కడికి వచ్చింది. ఇదే బాత్రూమ్ను వాడిందని ప్రత్యక్షంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బాత్రూంలోనే ఉరిపెట్టుకున్నట్టు ఒక కథ అల్లింది. దీన్ని ఈ రేకును కూడా మోల్డ్ చేసిన పరిస్థితి ఇది చూపెట్టే ప్రయత్నం. అంటే ఈ రేకును మోల్డ్ చేసే ప్రయత్నం జరిగింది. ఈ బాత్రూమ్ డోరు, ఈ బాత్రూమ్ డోర్ను కాస్త బెండ్ చేసే చూపెట్టే ప్రయత్నం కూడా దీంట్లో జరిగింది. అయితే మనం ఒకసారి ఈ బాత్రూంలో ఉన్న పరిస్థితిని మనం ఒకసారి చూపెడదాం. ఈ బాత్రూంలో ప్రధానంగా పైన అంటే శృతికి సంబంధించిన చెప్పులు కూడా కిందనే ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడే అంటే ఇక్కడ నుండి హ్యాంగింగ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా, అసలు ఏంటి పరిస్థితి? ఇటువంటి ఇంత దగ్గరలో ఉన్నదాన్ని హ్యాంగింగ్ చేసుకునే అవకాశమే ఉండదు. అంటే దాదాపుగా ఇది 6.5 ఫీట్లు 7 ఫీట్ల హైట్లో ఉంటుంది. ఒకవేళ కనుక చున్నీ వేసి దీనికి పెట్టుకోవాలన్నా ఇదే ఏదైతే బొంగు ఉందో ఈ కొయ్యకే వేసుకుందని చూపెడుతున్న పరిస్థితి. ఈ కర్రకు ఉరి వేసుకున్నారని చూపెట్టే ప్రయత్నం చెప్పిండ్రు. ఈ కథ సాయి ఘర్షకుర్తి సాయి కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. మేము ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోగానే మేము వెంటనే చూసేసరికి శృతి చనిపోయిందని చూపెట్టే ప్రయత్నం. అయితే ఇంత పైనే ఇంత కింద ఉన్నది, దీనివల్ల మా పాప ఎట్టి పరిస్థితిలో చనిపోయే ఆస్కారమే లేదు అని తల్లిదండ్రులు చెబుతున్న పరిస్థితి. అయితే తల్లిదండ్రులు విలపిస్తూ వాస్తవికాలు చెప్పే ప్రయత్నం జరిగింది. ఎట్లా మా పాప చేతికి అందేదాన్ని హ్యాంగింగ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది, కింద కాళ్ళే తలుగుతాయి. ఒకవేళ కనుక ఇంత పైన వేసుకున్నా ఈ హ్యాంగింగ్ చేసుకోవడానికి ఒక మూరెడు తాడుతో వేసుకునే ఆస్కారం ఉండదు. కింద మనం చూపొచ్చు ఇట్లా. ఒకవేళ కనుక ఈ కాళ్ళు ఇట్లా పాదాలు పైనకి లేపితే పైన తలిగే పరిస్థితి, పైన ఈ రేకులు బాత్రూమ్ తలిగే పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఇది ఆత్మహత్య కాదు, హత్యే. మా బిడ్డను చంపేశారని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇదే బాత్రూంలో కంది శృతి చనిపోయింది. ఇదే బాత్రూంలో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు ఎవరైతే భర్త కుటుంబ సభ్యులు ఉన్నారో ఘర్షకుర్తి సాయి చెబుతున్న యథార్థం. ఈ బాత్రూంలోనే తను ప్రాణం పోయింది, నేను కాపాడే ప్రయత్నం చేశానని ఆ శృతి భర్త చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ముమ్మాటికి ఇది క్రియేటివిటీ, ఒక కట్టు కథ అల్లిండ్రు. మా బిడ్డను ఎట్టి పరిస్థితిలో అలాంటిది జరగలేదు, మా బిడ్డను గొంతు నులిమి చంపేశారు, మార్కు ఉంది, చేతి మార్కు కూడా పడిందని చెబుతున్న పరిస్థితి. పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? ఇప్పటికే సంఘటన స్థలానికి సీన్ ఆఫ్ అఫెన్స్కు ఏసీపీ మంచిర్యాల ఏసీపీ వచ్చి అందరితో విచారణ జరిపించిన పరిస్థితి కనబడింది. విచారణలో కొన్ని ఒళ్ళు గగ్గురు పొడిచే విషయాలు తెలిసాయని మనకైతే తెలిసింది. దీనికి సంబంధించి ఏసీపీతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కానీ ఆ బాత్రూంలో జరిగింది ఆత్మహత్య కాదు, హత్యే. ఈ బాత్రూమ్ కథ అంతా కూడా కట్టు కథ అని తల్లిదండ్రులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మా శృతిని వేధిస్తున్నారు, ఇది వారం రోజులుగా జరుగుతుంది. ఎందుకు? అదనపు కట్నం కోసం. మా శృతిని వేధిస్తున్నారనే అంశం తెలుసుకొని మేము నేరుగా తల్లిదండ్రులం గొర్రెలపల్లె అల్లుడు ఘర్షకుర్తి సాయి ఇంటికి వెళ్ళామని చెబుతున్నారు. ఘర్షకుర్తి సాయికి ఆ గొడవ జరిగిన తర్వాత అదనపు కట్నం కావాలని బిడ్డను వేధిస్తున్నాడనే విషయం తెలుసుకొని నేరుగా ఆ రాత్రిపూట వచ్చారు. వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నారు. మరుసటి రోజు మార్నింగ్ 50,000 రూపాయలు ఇచ్చి ఈ టీవీ కొనుగోలు చేసిన పరిస్థితి. సామ్సంగ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసిన పరిస్థితి. 180 ఇంచెస్ టీవీని కొనుగోలు చేశారు. ఇది కాక ఇంకా మీకు డబ్బులు ఇస్తాను, నా బిడ్డని మంచిగా చూసుకోండి అని తండ్రి చెప్పే ప్రయత్నం, తల్లి కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది. మీరు బాగుండాలి, మీరు బాగుంటే మీకోసం మేము ఏదైనా చేస్తామని చెప్పిన పరిస్థితి. కానీ కాలరాని లోకానికే బిడ్డ పోతుందని ఎప్పుడు అనుకోలేదు. బిడ్డ కాలరాని లోకానికి పోయింది. హత్య, ఆత్మహత్య అనేది ధర్మాసనాలు, న్యాయస్థానాలు ఫైనల్ చేస్తుంది. కానీ ముమ్మాటికి తల్లిదండ్రుల ఆరోపణ మాత్రం ఇది హత్యే, గొంతు నులిమి చంపేశారని చెబుతున్న యథార్థం సంచలనంగా మారింది. అయితే
మనం పాట రూపకంలో చూసాం. పారాని ఆరలేదే చెల్లెల అప్పుడే నిండు నూరేళ్ళు నిండాయా చెల్లెల అనే పాటకు ఈ యథార్థానికి పక్కా మ్యాచ్ అవుతున్న పరిస్థితి గొర్లపల్లిలో కనబడుతుంది. అయితే గొర్లపల్లి గ్రామంలో కొంత గ్రామస్తులు కూడా కఠినంగా శిక్షించాలి, ఎవరు తప్పు చేసినా వదలొద్దని గ్రామస్తులు పెద్ద మనుషులు చెప్పారని తెలుస్తుంది. సాయి శృతి ఇల్లుకు తాళం వేసి ఉన్న పరిస్థితి, ఇప్పటికే రిమైండ్కి తరలించామని మనం చెప్పిన పరిస్థితి. అయితే ఈ బెడ్రూము లోపల ఇల్లంతా కూడా పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ను విజిట్ చేశారు, చూశారు, పర్యవేక్షించారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. అయితే ఏసీపీ మంచిర్యాల ఏసీపీకి కొన్ని కీలకమైన ఆధారాలు కూడా దొరికినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా బెడ్రూమ్లో అమ్మాయి శృతికి సంబంధించిన గాజులు పగిలిపోయినాయి. అంటే ఒకవేళ కనుక ఇద్దరి మధ్య ఏదన్నా తోపులాట లేదంటే ఇంకా ఇతరత్ర అంటే ఆ పట్టి బలవంతంగా ఏదైనా ప్రయోగించినా ఏదన్నా ప్రెజర్ చేసినా అమ్మాయి చేతులు అటు ఇటు చేసే ప్రమాదం ఉంటుంది, చేతులకు గాజులు ఉంటాయి కాబట్టి పలిగిపోయే ఆ ప్రమాదం. అంటే స్పష్టంగా సీన్లో ఏం జరిగిందో దాని ద్వారా కనబడే పరిస్థితి. ఇదంతా కూడా ఏసీపీ ప్రకాష్ చాలా సీరియస్గా దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటు చాలామందిని విచారిస్తూ ఈ కేసును నిలబడే విధంగా జ్యుడిషియరీలో చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా పోలీసులు అయితే సీరియస్ తీసుకున్నట్టు మనకు తెలిసింది. ఇప్పటికే ఆర్టీవీ కథనంపై చాలా సీరియస్గా పోలీసులు కూడా స్పందించారు. అంతకుముందే స్పందించారు కానీ దాని తర్వాత లోతులో వెళ్ళే ప్రయత్నం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో పాటు తల్లిదండ్రులు చెప్పిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ వారిని వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం వాళ్ళ గ్రామస్తులు ఈ గ్రామస్తుల ద్వారా ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం అయితే ఈ కేసులో జరుగుతున్నట్టు మనకు తెలిసింది. అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ శృతి వాళ్ళ తల్లి ఏం చెబుతుంది, అక్కడ ఏం జరిగింది, చివరిగా ఎప్పుడు మాట్లాడారు ఒకసారి మాట్లాడము. దాన్ని కొట్టుకోంగ పొడి జీవనం తీసిండ్రు 21 సంవత్సరం దాన్ని. మా కడుపు ఎట్లా కాల్చిండో ఆడు దీన్ని ఎట్లా చంపిండో తల్లి కొడుకు. మాకు న్యాయం మీరు చేయకుండా వాళ్ళిద్దరిని అట్లా చంపుర్రి, అన్ని చంపుడే బాంచను. మీరు మమ్మల్ని ముంచకుర్రి, మాకు న్యాయం వద్దు బాంచను. పానానికి పానం తీయండ్రిగా, వాళ్ళిద్దరిని కథం చెయ్యండ్రి. మా పోరిని ఎట్లా చంపిండ్రో వాళ్ళిద్దరిని ఎట్లా చంపుర్రి. సరేనా బాంచారు గంతే. ఇక ఈ ఫోటో ఎప్పటిదమ్మా, ఎవరు వాళ్ళదే మొన్న లగ్గంది బాంచను 16 తారీఖు అత్తే నెల అయితే ఇలా నెల కాలే. దాన్ని ఆడుకున్నాడు దాన్ని పానం తీసిండు బాంచన లంజ కొడుకు. ఇప్పుడు నీకేమైతుంది అమ్మా? నా అమ్మాయి నా బిడ్డ అయ్యో నా బిడ్డ దాని బిడ్డ ఇది. ఈ లంజ కొడుకు చేసుకున్న లంజ కొడుకు ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని అట్లా చేసిండు సారు. అని చంపుడే కావాలి. తల్లి దొరకబట్టి సారు సంప్యాడ వండబెట్టి మాకు ఫోన్ చేస్తారా? ఉరిపెట్టిన వాళ్ళు ఎవరన్నా నిడతారా? పోలీసు వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఆడ పోలీసు వాళ్ళకి ఫోన్ ఎట్లా చేసిండు? మాకు చేయొద్దా? 10 నెలలు మోసింది, 20 ఏళ్ళు దాదింది. నీకు 9 తులాల 8 తులాల పెట్టి లగ్గం చేసిండు బంగారం పెట్టి. 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. మొన్న ఉగాదికి తీసుకొచ్చి 50,000 ఇచ్చిండు కూలర్ కొనుక్కుంటారంటే. నీకు 2 అల్లుల్లో కెరక లేకుండా ఇంకొక 8 రోజులు ఆగు మీరు కొట్లాడకురి, నీకు 2 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. ఆయనకి మానం లేదా? అట్లా చేసిండు. ఆ పోరిని చంపినట్టు వాళ్ళిద్దరిని చంపరు. ఇప్పుడు ఏందమ్మా పోలీసు వాళ్ళు కలిసి నువ్వు అడిగినావా? మేము అడగలేదు. ఆడ పోలీసు మేము పోయారు. పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? ఆడికి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మొదలు పోలీసు వాళ్ళు వస్తారు ఏడికైనా జరిగిన తర్వాత, క్రైమ్ జరిగిన తర్వాత మాకు చెప్పొద్దా? మొదలు మాకు చెప్పొద్దా? మాకు తెలకలే తల్లిదానికి తెలియద్దా? బాంచను ఉరి పెట్టుకుంటే అక్కడ ఊలాడుకుంటుందని ఉండే. మేము వచ్చేదాకా మీరు వచ్చేదాకా మేము పోయారు. కింద ఎందుకు పండ పెట్టిండు బాంచను? మేము ఎట్లా నమ్ముతాం చెప్పుర్రు మీరు? అది పెట్టుకున్నట్టుగా అయితే అక్కడ ఉండాలిగా బాంచను. తీసుకుందెందుకు పండేసిర్రు? ఎందుకు పండేసిర్రు? ఇప్పుడు సాయి కుమార్ నీతోటి కూడా మాట్లాడేదట కదా, నిజమేనా? నాతోటి ఆడు మాట్లాడకపో నాకు వారికి ఏమేమి లెక్క మాకు తెలియదు. ఒక్క లగ్గం పెట్టుకుని లగ్గం ఇంకా 4 వద్దులు ఉన్నదనంగా పత్రికలు పట్టుకొని వచ్చిండు. నడిపాలు ఉన్నాయనే ఈ నడిపైన వచ్చిండు. బలమైన నా పక్కకు కూర్చున్నాడు. ఆడు లేచి బజార్ పోయి నిల్చున్నాడు. అయ్యో తిరుపతిగా లేవాలంటే అయ్యో అమ్మ నీ చిన్నమనవాడు కాదా అని అన్నాడు. అంటే ఏడు చిన్నమనవాడు అత్తలేడు, ఇట్లా అమ్మనవాడు వచ్చి ఆడ కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఏనన్నా కదా అవు పిల్లగా అరపూజ గంగ మాకు చెప్పొద్దా? మీరు మాట్లాడుకోక నాకు చెప్పొద్దా? ఇది ఎవరు చేసి నువ్వే చేసినావా తిరుపతి అని నేనన్నా. అమ్మ నీ దండం పెడతా వాళ్ళ ఖాళీ చేసుకున్నారు నాకు తెలియదు అన్నాడు. గంతే ఇక సరేనా? కానీ మా పిల్లని చంపినట్టు అన్ని చంపాలి బాంచాలి మీరు. మేము ఎట్లా ఎడుతున్నామో వాళ్ళు అట్లా ఏడాలి. తల్లిని కొడుకుని ఇద్దరిని చంపాలి. 3 వద్దులు పువ్వ పెట్టలేదట.
ఎవరు చెప్పిరమ్మా ఇవన్నీ 3 వద్దులు అన్నం పెట్టలేదు ఎవరు అంటున్నారు అక్కడ? వాళ్ళ అక్కలకు చెప్పుకున్నది అదే, ఆహా. అక్కలకు చెప్పుకున్నది. ఇక అక్కలు మాకు చెప్పరా చచ్చిపోయినాక అనుకుంటే ఏడరా అవి అంత జరిగింది. మీరు న్యాయం చేయొద్దు, మాకు అన్ని చంపాలి, చంపడే. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? అంటే చంపిన సారాలు సార్ అవ్వదొరక పట్టింది అయినా చంపాడు. అంటే నా బిడ్డ అంత ఇద్దరు కంటే ఎక్కువ తెలియగలదు సార్. నా బిడ్డ అంత చేసుకునేది కాదు. నేను పోయే వరకు కాళ్ళ మీద బండ పెట్టుకొని తల్లి కంతలు నలుతుంది, వాడు కాళ్ళు నలుతాను, యాక్షన్ నడతాను సార్. ఇగో ఇవన్నీ చూసిన, ఇటున్నాయి గావులు, ఇక్కడ ఉన్నాయి శాతంతున్నాయి సారు. నేను ఇక్కడ చూసిన సార్, చూస్తే ఇవన్నీ గావులే ఉన్నాయి సార్. నాకు ఇక మంచి నేను పొదుగు ఫోన్ చేస్తే ఏం చేస్తాను అమ్మ అని అంటే, నేను చాలా అవుతున్న బిడ్డ తలకాయ నొప్పి లేచింది నేను అన్ను సాయంత్రం వస్తామని అంటే, అత్త బిడ్డ నాకు పని నాకు అక్క గట్టున్నది కదా అని అన్న. రాత్రి 11 గంటలకు పోయినా సార్. పోయే వరకు బెడ్లలో కూర్చుండి ఏడుతాను. ఇక మమ్మల్ని చూసి నా దగ్గరకు వచ్చి మీద పడి ఏడ్చింది. ఎందుకు ఎత్తున్నావు బిడ్డ అంటే, అమ్మ నాకు టార్చర్ బాగా అవుతుంది అని అన్నది. మరి ఎవరితోటి బిడ్డ అని అంటే, నాకు బాగున్నత్తమ్మ అని అన్నది. అదే ఏదైనా ఉంటే బావని అడగాల బిడ్డ, నీతోటి ఎందుకు టార్చర్? నీకు నిచ్చేటివి ఉన్నాయా, పోచేటివి ఉన్నాయా? లగ్గం అప్పుడు 8 తులాల బంగారం పెట్టు, అవి కాకనే 5 లక్షల రూపాయలు ఇచ్చినావు. మన ఉగాది పండుగ కూడా బిడ్డ టీవీ కొనిచ్చుడు నీ అయ్యా, కావాలంటే అవి కాక మన పక్కన 50,000 ఇచ్చిండు. మీరు మంచిగా ఉంటే బిడ్డ ఓ 20 రోజుల వరకు 15 రోజుల వరకు బిడ్డ దగ్గర పైసలు 2 లక్షల రూపాయలు ఇక బావాలుగా తెలియకుండా మీరు ఎవరికి చెప్పకుండా బిడ్డ అని అన్న చెప్పి వచ్చినాక లంజను పోతువే ఇక్కడ ఖచ్చితంగా తీసుకుపోతాను అని అన్నాడు సార్. నన్ను సరే నేను ఏమనలేదు. అన్నలో ఆయన మీద కురికింది. అన్నలో మరి బిడ్డ పోదాం రమ్మని అంటే నేను రాను అని అన్నది. మరి నేను ఉండన్న బిడ్డనంటే అమ్మ నువ్వు ఉంటే లొల్లి అవుతుంది, వాళ్ళు నేను చూస్తారు అని అన్నలే. సరే బిడ్డ మరి పోదుగాల అర్థం మీరైతే మంచిగా ఉంటాను అని ఆయన కాళ్ళు మొక్కినా, ఇదేనన్నా మంచిగా ఉంటుంది బిడ్డ, అలా తెలియకుండా 20 తారీఖు వరకు 2 లక్షల రూపాయలు మీరు బాధపడైనా తెచ్చితే బిడ్డ, మీరు కొట్లాడకండి. ఏదన్నా ఉంటే నీ అవ్వకు చెప్పుకునే తిరిగి నీ అవ్వకు చెప్పుకొని, నీ భార్యకు చెప్పుకునే తిరిగి నీ భార్యకు చెప్పుకో బిడ్డ అని చెప్పిన వాళ్ళు కూడా ఈ రాత్రి రమ్మని ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చినావు అన్నాను. వాళ్ళ మామ నాటుముడి తిట్టిండు, నన్ను కూడా 2 మాటలు ఇచ్చిపోతే నాకు కొడుకు తీరు అన్నికి నేను సపరేట్గా ఊరుకున్నా సారు. నేను ఉంటానంటే నన్ను ఉండనిచ్చలేదు, నేను తీసుకుపోతానంటే నేను దోలనన్నాను. అన్నలే రేపు మంగళవారం కదా మేము ఇద్దరం అత్తం అని చెప్పింది. సరే బిడ్డ మీరు ఇద్దరైతే మంచిగా ఉంటుంది అని చెప్పిన. నన్నోళ్ళే ఇక నేను పక్కకి వెళ్ళినా సార్. నన్ను నమ్మించిండు సార్. నా బిడ్డ నేను రెక్క పట్టుకొని నా వెనక కోడి పిల్ల తిరంగా వచ్చింది సార్. ఇంకో కొంచెం అయితే బండి ఎక్కువ అన్నోళ్ళ పోరిని జబ్బ పట్టి గుంజిండు. అయ్యో నేను తీసుకుపోతున్నాను, నువ్వు జబ్బ పట్టి ఎందుకు గుంజినావు? మీకు లొల్లి అయితే రేపు పొద్దుగాల నేను మళ్ళీ తీసుకొని అత్త ఈ నైట్ నేను తీసుకుపోతున్నాను అన్న. అది నమ్మించడానికి కదా సార్. నా బిడ్డను పొడి జీవనం తీసిండు. అవ్వ దొరకబట్టుడు, కొడుకు చంపిండు సార్. ఇవన్నీ గావులే. ఇక్కడ కూడా నేను 7 వంగి ఇదంతా కొంచెం నైట్ వేసుకున్నది సారు. ఇవన్నీ కింది జరుపుకునే వరకు ఇవన్నీ ఎర్రబడి ఉన్నాయి సారు. నా బిడ్డనైతే చంపిండో వాడిని కూడా గట్టే చంపాలి. అవ్వ నుండి బిడ్డని సార్. నాకు ఇంతకంటే ఎక్కువ ఏం లేదు బాంచనిగా. నేను ముగ్గురు ఆడపిల్లలను నేను ఎంత వెచ్చుకున్నాడో లోకానికి ఏర్పాటు గదొకటి నాకు మీరు చేయాలి. ఇది పరిస్థితి. నా కూతురు నేను కళ్ళతో చూశాను, దెబ్బలు తగిలిన్నాయి. దీనిపై దర్యాప్తు చాలా స్ట్రాంగ్ గా జరగాలని చెబుతున్న పరిస్థితి. వాస్తవికాలు పక్కదారి పడుతున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చనిపోయిన తర్వాత హాజీపూర్ మండలం టీకనపల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం టీకనపల్లిలో ఉన్నాం. టీకనపల్లి శృతి లైన్ అంటే శృతి తల్లిదండ్రులకు సంబంధించిన అదే లైన్ లో ఉన్నాం. కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. ఎట్లుండేది పాప ఏంటి అమ్మ, ఏంటమ్మా ఎట్లుండేది? మంచిగా ఉండు, పెళ్లి చేసిండు మంచిగానే. తోలుకరాని పోతే కూడా తోలు అన్నారు. తోలు నన్న వాళ్ళు చప్పుడే వచ్చిండ్రు, వాళ్ళు చంపిండ్రు. ఏమంటున్నామ్మా, ఏం జరిగింది అంటున్నారు? ఏం జరగకపోతే అది ఎట్లా పాలన పోతుంది సారు. 3 ఆడపిల్లలని ఘనంగా పెళ్లి చేసే, ఆ పెళ్లి చేసినాక తోలుకరాని పోతే తోలకపోతే చంపుతారని చేస్తారు. ఎందుకు తోలితే అయిపోతుండే కదా, దానికి బట్టి లేకపోతే అని బిడ్డ దానికి అప్ప చెప్పుతే అయిపోతుండే. అయినా కానీ పానం తీసుడు న్యాయమా సార్? పానం తీసుడు న్యాయమా? నాకు అద్దాన్ని ఇచ్చి పెడితే ఆడ తల్లిదండ్రులు కానీ ఆడప్ప చెప్తే అయిపోతుండే. మాకు న్యాయం చెయ్యాలి అని బిడ్డానికి దొరుకుతుందా ఇప్పుడు? అని పుచ్చేవాడు కొంచెం ఆదుకుని కావచ్చు. తల్లి దొరకబట్టే కొడుకు చంపే 3 రోజుల అన్నం పెట్టలేదట. అన్నం పెట్టకపోతే తల్లిదండ్రులు వచ్చినప్పుడు తోలద్దా?
అన్ని గంత గోస ఉచ్చుకొని గోస సాగు చంపిండ్రు కుక్క ఈయన ఏ తప్పు చేయని కోరింది చేసుకొని 20 రోజులకు పెళ్ళి 20 రోజులు అవుతుంది 16 తారీఖు అయితే నెల అవుతుంది నెల రోజులకు వాళ్ళకి ఇంత గీ పాడి చేసిండ్రు ఇది పరిస్థితి ఆ వాడకు సంబంధించిన చెప్తున్న యథార్థాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెట్టారు. అమ్మ అందరు పిల్లలు ఉన్నారు, ఇంటింటికి ఉన్నారు. నా పిల్లలు కూడా భయపడతాను. ఈసుంటోళ్ళు చేయగల పానాలు కూడా పోతాయి అని వాళ్ళు కూడా అనుకుంటారు. మాకు మాట్లాడేంత ఓపిక లేదు. చక్కని పిల్ల, మా ఇంటి పక్కకున్న చక్కని పిల్ల, మాకొక బిడ్డ తీరు. నా కాలు చేతులు కూడా గద్ద గద్ద అనుకుతున్నాయి. అసంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఆమె ఎట్లా పానం వేయిందో వాడిని కూడా అట్లా తీయాలి. ఇప్పుడు నా కాలు చేతులు గద్ద గద్ద అనుకుతాను. అంత చక్కని పిల్ల లేదు లేదు లేదు. చక్కని పిల్ల, బంగారు పిల్ల, అసంటి పిల్ల దొరకబోదు. ఆయన ఇంట్లో 3 పిల్లలు పుట్టిరు కానీ ఆ తండ్రి కైకిలి కూలి పోయి తల్లి తండ్రి చక్కగా దాచుకున్నారు. పెయిన ఈగ ఆలితే ఈగను కూడా కొట్టిండు. తండ్రి ఈగను కూడా కొట్టిండు, తల్లి కూడా ఈగను కూడా కొట్టింది. అంత చక్కని గిట్ట చేసిండంటే వాడు బతకద్దు, వాడు ఉండద్దు. ఉన్న పిల్లగాళ్ళకు కూడా మీరు ఏం చేస్తారో తెలియదు. ఉన్న పిల్లగాళ్ళు కూడా ఎట్లా ఉంటుందో ఒకరికి ఇంటికి ఇస్తారు పిల్లను, మా పరిస్థితి ఎట్లుంటుందో అని పిల్లలు కూడా బాధపడతారు. వీళ్ళు ఏం చేస్తారో గది చేయండి. ఈయన చేస్తేనే ఈ ఊరు ఈ జగం కూడా మంచిగా ఉంటుంది. ఈ అంత న్యాయం చేసుడు ఆ పిల్ల ఎట్లా పోయిందో వాడికి అట్లా పోవాలి. 3 రోజులు బిడ్డకు అన్నం పెట్టకుండా వాడు చంపిండాట. తండ్రి ఒక్కనాడు పూటకు పోలేకపోతే నా బిడ్డకి వాళ్ళు అన్నం అందలేదని టిఫిన్ కూడా తెచ్చి పెట్టుకున్నాడు. వాళ్ళు ఎంత మంచిగా చదువుకున్నారో దేవుని కెరక. బంగారి కొడుకు తండ్రి కూడా బంగారి తండ్రి కైకిలి కూలి పోయి అనే 3 పిల్లలు, నా కొడుకులు లేరు, నాకు వీళ్ళే కొడుకులు వీళ్ళే బిడ్డలు అని మంచి బంగారం అసలు చదువు చదివించారు. ఆ చదువు మాకు అనరాదు కానీ ఆ చదువు బంగారు చదువు చదివించాడు. కానీ వాడు ఉండద్దు, భూమి మీద ఉండద్దు. ఉన్న పిల్లలకు కూడా వాళ్ళు బాధపడతారు, చేసుకునే పిల్లగాళ్ళు కూడా బాధపడతారు. వీళ్ళు అంజోడు గిట్ట చేసిండు, ఈ ఎట్లా చేసేది తెలియదు అని ఈ పిల్లలు కూడా బాధపడతాను. నా ఇంటి పక్కకున్నది, నా పక్కన కూడా వండ పెట్టుకున్న పిల్లని మంగళోళ్ళని చూడలే నేను. ఎంత చక్కని పిల్ల, అసుంటి పిల్ల లేదు, అసుంటి చదువు అంత తెలివి పిల్ల లేదు. ఆ పిల్ల చేసుకోలేదు, అట్లా చంపారు. కానీ వానికి న్యాయం కాదు. తప్పకుండా వాడు సావాలి, పిల్లతోని సావాలి అంతే. అందరు భయపడతారు, పిల్లలు కూడా భయపడతారు. ఇక పెళ్లి చేసుడు ఎట్లా అని బాధపడతారు. కానీ అద్దు ఇక ఇంటింటికి ఉన్నారు పిల్లలు. నాకున్నారు 3 పిల్లలు, నాకు 3 పిల్లలు, వీళ్ళింత 3 పిల్లలు. ఎంత బాధపడతాను. నా పిల్లలు కూడా బాధపడతాను. కులం కాదు కానీ కులమైనట్టుగా బాధపడతారు. పిల్లగాని నేడతారు. నాకు కూడా పిల్ల చచ్చిపోయిందంటే నా కాలు చేతులు ఇరిగినాయి. నా భర్త చచ్చిపోయి 15 రోజులు అవుతుంది. ఆ ఇష్టం ఏంది, పిల్ల వినబడ్డది. మంగళోళ్ళు అయితేంది, సాకలోళ్ళు అయితేంది. కులంతో పని లేదు, గుణంతో పని. బంగారం అసలు బిడ్డ వేయిందని అల్లాడిపోతాను. తల్లి తండ్రి ఇక్కడ బువ్వ తింటలేరు. ఇక నాకు కూడా కాలు చేతులు గద్ద గద్ద అనుకుతాను. పిల్ల ఎంత చక్కని పిల్ల అని మాకు ధైర్యం అత్తలేదు. మేము ఏడుతాను, బొమ్మ అన్నట్టుగా ఏడుతాను. ఇక ఆ పిల్లకి మీరు ఏం న్యాయం చేస్తారో పిల్ల తర్వాత ఆడదావాలి అంతే. పిల్ల అయితే మంచిది సారు. ఆ పిల్ల 3 రోజులైనట్టు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇట్లా చేసిండ్రు. ఆ పిల్ల అయితే 3 పిల్లలు కానీ వాళ్ళు ఇంట్లో ఉన్నారో లేరో ఆ పిల్లలు. ఆ తల్లిదండ్రులు అయితే గోస పడుతున్నారు సారు. ఆ పిల్లల్ని అయితే న్యాయం చేయండి, వాడిని ఉంచద్దు. ఆ పాపకు పోరండి. సరేనా సార్? మంచిదే, మంచిగా ఉండే. ఏందమ్మా మీకు కూడా అమ్మాయిలు ఇటువంటి వరకట్న వేధింపులు, ఇటువంటి పిచ్చాల్సిన మంచిదే. వాళ్ళు అట్లా 3 రోజులు అన్నం పెట్టక అట్లా చేసేది. పాపం మార్చి 16 తారీఖు నాడు పెళ్లి చేసిండు. పాపం 3 బిడ్డలే. అది దగ్గరనే వాడ అదేదా. అయితే ఇద్దరికి వాళ్ళ కమల పిల్లలకు ఒక్కటేసారి పెళ్లి చేసిండు లాక్డౌన్. అప్పుడు పెద్ద ఘనంగా చేయలే పాపం. లాక్డౌన్ కరోనా అని చెప్పి చేయలే. ఈ బిడ్డకు ఫస్ట్ ఘనంగా 10-15 మేకలు కోసి మొత్తం ఆ గొల్లపల్లె కానీ మా టీకన్నపల్లె కానీ మొత్తం అనుకున్నట్టు భోజనాలు పెట్టిండు పాపం. ఘనంగా చేసిండు. 21 రోజుల వరకు ఈ గతి చేసిండు పాపం. అట్లా చేసిండు. అయితే మేము అక్కడికి పోయినాం. నేను చూసినాం. మొన్న పొద్దున పోయినాం. ఇక్కడ జరగంగానే పోయినాం. పోయి చూస్తే ఇక ఆ బాత్రూమ్ డోర్ను ఇక అంచెండు. అయితే ఇక్కడ పక్కల పొన్న ఇట్లా గావులు కూడా ఉన్నాయి. పొల్లకి ఇట్లా 2 గావులు ఇట్లా పడ్డాయి. అయితే ఇట్లా ఇట్లా గీరుకున్నట్టు ఉంది. మరి అది ఏం చేసిండో ఇట్లా వేసి గుంజితే ఇట్లా తప్పించుకుందా ఇక అదంతా దేవుని కెరక. కానీ వాడైతే అది మొత్తం మీద అయితే సంపంది పొల్ల చావలే పాపం. ఈయనైతే ఇటు పడ్డది కావు, ఇటు పడ్డది. నేను కన్నారా చూసిన మా పక్క పొన్న.
మరి ఎస్ఐ కూడా అక్కడ జరిగిన దాన్ని బట్టి చేయాలి కానీ ఎస్ఐ కూడా అటే సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. అక్కడనే మీకు న్యాయం చేస్తామా, మీకు న్యాయం చేస్తా అని మాట్లాడండి. పాపం వాళ్ళు కొట్టుకుంటా ఎస్ఐ కాళ్ళ మీద పడి ఒకరు తప్పుతో ఒకరు లేచేది లేదు. అది కొట్టుకుంటు కాదు, అది కథ కాదు. పెయిన్ వాళ్ళు అందరు ఏడ్చుడే అక్కడ. ఆ ఊరోళ్ళు కూడా ఏడిచారు. మేము వచ్చి మీ ఇంటికాడ తినే బాకి ఉన్నది అంత కూడా 21 రోజు వరకు గీకతే అయింది వరకు ఎక్కడ జరగలేదు. ఇట్లా జరిగితే ఆడపిల్లలు ఒక ఇంటికి ఇచ్చుడు ఎట్లా అన్న ఉద్దేశంతో పాపం 700 పాప అత్తని కాడ అది జరిగింది. బాబు ఏంది ఏమన్నా జరిగిందా? జరగలేదు సార్, ఇటువంటి జరగలేదు. తల్లిదండ్రులు రాత్రి వేయరు. ఆ పోయినప్పుడు చూద్దాం తిట్టి కొట్టిండట, తండ్రి దొబ్బిండట మెడలు బట్టి. అదే రాత్రి ఎంబడి తోలిన అయిపో ఇష్టం లేకపోతే ఈ సంపుడు చూద్దాం కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు సార్. అది పక్క బొక్కసం విరిగినాయి అంటారు, మన మనసు చూడలే, పోసమంటారు మనం పోలేదు. ఇక్కడ చూసి ఇదంతా చేసే కార్యక్రమం ఇక్కడ వచ్చి చేసిన అందరం అట్లా సార్. ఏదైనా మంచి చర్య తీసుకోవాలి. ఇది పరిస్థితి. ఒకసారి ఏం పేరమ్మా? చెప్పడే భయం అంత దూరం ఉన్నారు. ఇక్కడ రావణూరుకు నడిపామని ఇచ్చిండు. ఇస్తే ఆమె కొద్ది దూరం ఉంటది కదా, ఇది దగ్గర మంచోళ్ళు కదా అని ఇచ్చిండు. ఆ పిల్లలు వాళ్ళ ఇంటికి పోయేటోళ్ళు కాదు, వాళ్ళ ఆకిలి దొక్కేటోళ్ళు కాదు. ఇంత పని చేసుకొని మిషన్ గుట్ట నేర్చుకున్నది, అది వరకు నేర్చుకున్నది, చదువు మంచిగా చదువుకున్నది. ఆ జాబ్ చేసుకుంటున్నా అంటే ఆడపిల్లలు ఇక పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతే నాకు పాన మంచిగా ఉంటలేదు అని పెళ్లి చేసిండు. ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళకు న్యాయం చేయాలి. ఈ దేశం మీద పిల్లలు ఆడపిల్లలు కాదు పాపమా ఇది? ఇంత అన్యాయం చేసుడు ఎందుకు? సపోర్ట్ చేయదు పోలీసులు. ఇది పరిస్థితి. సూటిగా ఆడపిల్లని కనడమే నేరమా, అసలు న్యాయం ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. దీంట్లో కొన్ని సంచలనమైన విషయాలు కూడా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐ కేసును పక్కదారి పట్టిస్తున్నారని చెప్తున్నారు. ఇది మేము చెప్పే విషయం కాదు. ఎస్ఐ గారు పునర్పరిశీలించాలి. అక్కడ జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏ విధంగా ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెబుతుంది, వాస్తవికాలు ఏ విధంగా ఉన్నాయి, కేసును తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి, గ్రామస్తులు ఏమంటుంది, టీకనపల్లిలో వారి కుటుంబ సభ్యులు ఏమంటారు సార్ నేను మా అక్కయ్య కమల పిల్లలు, నా పేరు సుప్రియ, మా అక్కయ్య పేరు సుష్మిత, మా తర్వాత మచ్చిరు. నేను ప్రెగ్నెంట్ అని డెలివరీ కోసం వచ్చి ఇక్కడ 1 month అవుతుంది. మా చెల్లె పెళ్లి కన్నా ముందు వచ్చిన. పెళ్లి లాస్ట్ 16 తారీఖు అయిపోయింది. మొన్న లాస్ట్ ఫోన్ చేసింది నాకు. ఎప్పుడు మండే రోజు మధ్యాహ్నం ఫోన్ చేసింది. మార్నింగ్ చేసింది, మధ్యాహ్నం మంచిగా మాట్లాడింది. ఈవినింగ్ టైంలో కూడా చేసింది. 2-3 times చేసిన 7కి అట్లా. ఫోన్ లేపుతలేవేంద్ర చెల్ల అంటే నేను స్నానానికి ఏం రాక్క అని అన్నది. మంచి ఉన్నామంటే మంచి ఉన్నారా, అంత అయింది, పని అయిపోయింది, బాగా అన్నది అని చెప్పింది. అంత మంచిగా మాట్లాడింది. దానికి సూసైడ్ వేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు, అంత పిడికిది కూడా కాదు. ఇప్పుడు అదంతా చూసి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నదని ఇంకొకటి క్రియేట్ చేసి దాన్ని చావుకి విలువ లేకుండా అయితే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మా చెల్ల ఎట్లా పోయింది, రేపటి రోజున ఇంకొక ఆడపిల్లకి అట్లా జరగకుండా చూడాలి. ఆ ఎస్ఐ వాళ్ళు కూడా ఇట్లా సూసైడ్ చేసుకుందని చెప్పుడు, ఆమె తప్పు చేసిందని చెప్పుడు మాత్రం బాగా తప్పు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన మోసం చేసి ఇట్లా వేసిండు మా చెల్లను. ఎటు చేసి మా చెల్లకైతే న్యాయం జరిగేటట్టు చేయాలి. మీరు చంపి ఊడేసి అట్లా క్రియేట్ చేసిరు మా చెల్లకు. నేను శృతి వాళ్ళ పెద్దక్క, మేనోళ్ళకి ఇచ్చిరు మమ్మల్ని కడేం. అది మంగళవారం రోజు చనిపోయిందన్న న్యూస్ వచ్చింది. సోమవారం రోజు సాయంత్రం ఫోన్ చేసింది, వీడియో కాల్ మాట్లాడింది నాతోని, మా ఏరాలతో అందరితో వీడియో కాల్ మాట్లాడింది. నా పిల్లల్ని చూసింది, మమ్మల్ని చూసింది. ఏం చేస్తున్నావురా చెల్లె అంటే, అక్క ఇప్పటిదాకా పడుకొని లేచిన అన్నది. తిన్నావా అంటే తిన్నా అని చెప్పింది. అందరు బాగున్నారంటే బాగున్నామన్నది. ఒక్కటే మాట చెప్పింది, నేను చేసుకున్నది నాకే అయింది అక్క, మీరు ఎవరిని చెప్తే నేను వినలేదు అక్క అన్నది. చెల్లె ఏం కాదు అన్ని సర్దుకుంటే ఎందుకు అట్లా అంటాను అంటే, ఆయన మాట్లాడతలేదు నాతోటి, ఆమె మాట్లాడతలేదు అని అన్నది. మాట్లాడకపోయినా నువ్వు మందలి చెల్లె, నువ్వు మాట్లాడరా అని చెప్పినాం. నేను మాట్లాడతా అక్క అన్నది. నేను బట్టలు కూడా ఇప్పుడు విండుతా అక్క అన్నది. ప్రొద్దున విండినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వింటారో చెల్లె అంటే, మామయ్య మేకలు పోయి అత్తాడు,
అయ్యి బావయ్యి మళ్ళీ ఇప్పుడు నేను స్నానం చేస్తే నా బట్టలు అన్నీ ఎండుకుంటారా, పొద్దుగాల బాగా బట్టలు అయితే అని అన్నది, పిల్లగాళ్ళు మంచిగా కూడా అని అన్నది. నేను టీకన్నపల్లికి అత్త ఫ్రైడే డాడ్ వస్తాడు, నువ్వు కూడా ఒకసారి రా అక్క అన్నది. నేను కూడా నువ్వు వస్తే నల్ల పూసలు కూర్చో రోజు చూసినా మళ్ళీ నేను ఇవ్వలేదురా నేను అత్త అని చెప్పిన. దానికి అసలు సూసైడ్ చేసుకుందామన్న తాట లేదు. మా చెల్లి సూసైడ్ చేసుకుంటే ఏదో ఒక లెటర్ రాస్తుండే, నేను ఇట్లా వాళ్ళకి ఏం చెప్పకుండా నేను సూసైడ్ చేసుకుంటే మా వాళ్ళకు నా చావుకు కారణం తెలియక ఇదైతారని చెప్పేసి మా చెల్లె లెటర్ రాస్తుండే. అది తెలివి కలకి ఇంత పెరిగేది కాదు, దాన్ని చంపిరు, చిత్రవద చేసి చంపిరు, దాన్ని చంపి ఇట్లా సూసైడ్ అని దాన్ని ఒక చిత్రీకరించారు. అది సూసైడ్ చేసుకునే అంత పెరిగేది కాదు, అది ముక్కు సూటిగా మాట్లాడే మనిషి. మా ఇద్దరికంటే చాలా తెలివి కలది, ధైర్యవంతురాలు. ఇట్లా చేసుకుంటుందని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. కానీ మా చెల్లె చావుకు మాత్రం ఒక వాల్యూ ఉండాలి. మా చెల్లె చావు మాత్రం అస్సలు వృధా కావద్దు. మా చెల్లె మాత్రం అంత పిరికిది అయితే కాదు. ఇంకొక ఆడపిల్లకు కూడా ఇటువంటి జరగదు. సోమవారం రోజు మంగళవారం ఇక్కడ అభిషేకం ఉండే, మా డాడీని ఇలా లడ్డు ఇస్తా అని 3 కిలోల పప్పు లడ్డు వేసినాం మేము. ఎప్పుడు 11:30కు మా డాడీకి ఫోన్ చేసింది. నేను నా పాపను పట్టుకొని వండుకున్నా, మేము గొల్లపల్లికి పోయేస్తాం రాసాను అంటే ఏమైందంటే చెల్లి ఏడుచుకుంటూ ఫోన్ చేస్తాను, తలకాయ నొత్తందట అన్నాడు మా డాడీ. నేను మమ్మీ పోతున్నామంటే నేను నమ్మకం మా చెల్లెకి ఫోన్ చేస్తే మా చెల్లె ఏడుచుకుంటా ఏమైందిరా చెల్లె అంటే, అక్క నేనేం తప్పు చేసిన అక్క, వీళ్ళందరూ కలిసి నన్ను ఒక్క అని చేసి అంటారు అక్క అని అన్నది. నువ్వేం తప్పు చేసినావు, నిన్నేమంటారు అంటే డాడీ వస్తాడు అక్క అన్నది. డాడీ వస్తాడు నువ్వు ఏడవకని కూడా చెప్పిన. మా చెల్లెని గంత టార్చర్ చేసి చంపిడు. ఇంకొక ఆడపిల్లకు అట్లా కావద్దు. మా చెల్లె పోతే పోయింది కానీ ఇంకొక ఆడపిల్లకు అట్లా కావద్దు. మన చట్టాలు వీకుండు ఏవటి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఒక్కటి మేము మా చెల్లెకు మంచిగా న్యాయం జరిగి ఇంకొక ఆడపిల్లకి ఎటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటాను. మా చెల్లెని మా చెల్లె వాడి పక్కన ఉన్నప్పుడు దాని వీడియో కాల్ ఈమె నాకు 10 లక్షలు ఇస్తా అన్నది, ఈమె నాకు 15 లక్షలు పోతా అన్నారు, వీళ్ళు 20 లక్షలు పోతా అన్నారని దాన్ని మెంటల్గా బాగా టార్చర్ చేసి శారీరకంగా మెంటల్ అసలు దాన్ని విపరీతంగా చిత్రహింసలు పెట్టి ఆమె అనరాని మాటలు, ఆమె అన్ని విధాలు కానీ దాన్ని మెంటల్గా వీక్ వేసి ఆ చివరికైతే దాన్ని చంపేసారు. కానీ ఈ రోజు పోలీసులు అందరు కలిసి ఆమెని సూసైడ్ చేసుకుందని చెప్పడం మాత్రం చాలా తప్పు. మా చెల్లె మాకు దొరకదుగా. కానీ ఇంకొక ఆడపిల్లకి ఇట్లాంటి పరిస్థితి రావద్దు. మన దేశంలో ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. కానీ వీనికి వేసే శిక్ష ఎట్లుండాలి చట్టపరంగా అంటే, ఇంకొక మగవాడు ఒక అమ్మాయిని ఇట్లా చేస్తే వానికి పట్టిన గతి మాకు పడుతుంది అని చెప్పేసి భయపడేలాగా వీని స్థితి మాత్రం ఉండాలి. ఇది ఒక్కటే మేము కోరుకుంటున్నాం. మా డాడీకి మేము 3 ఆడపిల్లలు, ఏ రోజు అట్లా చూసుకోలేదు. ఈ రోజు మా చెల్లె దూరం అయిపోయింది. జ్వరం వస్తే మా డాడీ తట్టుకోకపోవు. మా చెల్లె వాళ్ళు కారణాలు లోకాలకు పోయింది. మేమిద్దరం దూరం ఉంటామని మా చెల్లె దగ్గర ఉంటామని చేసినాం. మా చెల్లి ఇష్టపడుతుందని మా ఆయన అట్లన్నాడు, వాడు మంచోడు కాదంటే కూడా మేమందరం దగ్గరుండి దాన్ని పెళ్లి చేసినాం. ఈ రోజు అది దగ్గర ఉంటుంది. మా మమ్మీ మా డాడీకి మొగోళ్ళు లేరు. మేము ఉన్నది 3 ఆడపిల్లలు. ఏమన్నా అయితే మేము రాకపోయినా మా చెల్లె దగ్గర వచ్చి ఉండి చేస్తుంది అంటే వాడు ఎక్కడికి అసలు కానరాని లోకాలకు పంపించిండు. వానికి మాత్రం తగిన శిక్ష పడాలి. మా చెల్లెకైతే న్యాయం జరగాలి. మా చెల్లె చావు మాత్రం అసలు వృధా కావద్దు. ఇంకా ఎట్లా ఏ అమ్మాయికి కూడా ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడండి. మా డాడీకి అసలు ఇచ్చే ఆలోచన లేకుండే. మేము దూరం ఉన్నందుకు చెల్లె దగ్గర ఉంటాడు డాడీ, నీ కొడుకులు లేరని నేను మా అక్కయ్య కలిసి మా డాడీని ఒప్పించి అటు ఇప్పించినాం. ఆయన స్టేషన్లో ఉంటే ఆయన ఫోన్ ఎందుకు ఇవ్వాలి? పోలీసులు కూడా అందరికి ఫోన్లు వేసుకోమన్నట. ఇంతవరకు న్యాయం ఇది ఏసీబీ దృష్టికి పోయింది. ఆయన నన్ను మా చెల్లెకు న్యాయం జరిగేటట్టు వేయాలి. ఇదే పరిస్థితి. కొన్ని విషయాలు వింటుంటే కళ్ళలో నుండి నీళ్లు కారక తప్ప. బరువెక్కిన గుండెతో మా చెల్లెకు న్యాయం చేయాలి. మా చెల్లె చావుకు వాస్తవికాలు ఏంటి అనేది ప్రజాహితం చేయాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు స్థానిక ఎస్ఐ ప్రలోభాలకు గురవుతున్నారని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పే ప్రయత్నమే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. పోలీసు వాళ్ళ కూతుర్లు లేరా, న్యాయం చేయాలని చెబుతున్నారు. హ్యాంగింగ్ జరిగిన తర్వాత బోన్ బ్రేక్ అయిన విషయం వాస్తవమే కావచ్చు, కానీ అంతకు ముందే చంపి ఉంటారు కదా. చంపిన తర్వాతనే ఉరి అనే ఒక డ్రామా ఆడిందనే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు సంచలనమైన ఆరోపణలు స్థానిక పోలీసుల మీద చేస్తున్న పరిస్థితి. దీనిపై పోలీసు వ్యవస్థ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. అసలు విషయం ఏంటో తెలుసుకున్నాం. ఏంటి బ్రదర్, ఏం చెప్తున్నారు, ఏం జరిగింది, ఏంది? మరదలే సూసైడ్ చేసుకోలేదు, 110% చేసుకోలేదు. చేసుకునే అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి 11:30 మా మామ వస్తే 2:30 దాకా అక్కడ ఉన్నాడు.
రెండున్నర రాకుంటే ఆడుండి ఏమన్నాడు, నేను ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నా, నేను మంగళ పని మంచిర్యాల వేసుకుంటున్నా, ఆడు మాన్యువల్ వేసుకుంటాడు మంచిర్యాల వాడిని, నేను ఆడ వేసుకుంటున్నా, నా ఇజ్జత్ ఇస్తారా మీరు అది అన్నాక మా మామ ఏం ఆలోచించానంటే 20 రోజులు అవుతుంది నా బిడ్డ పెళ్ళి అయ్యి, నేను ఇలా తీసుకుపోతే రేపు పొద్దుల సొసైటీ ఏమనుకుంటా ఆలోచించి ఆ రాత్రి ఆన్న ఇడిచిపెట్టి వచ్చిండు. ఇడిచిపెట్టకపోతే అది కూడా చెప్పింది, నాన్న నేను మంచిగా ఉంటా అంటుండగా నేను ఉంటది అని అది చెప్పినాక ఉన్నాడు. మా మామ వచ్చేసిండు, టార్చర్ చేసి కొట్టిండు, మొత్తం గాజులన్నీ వరిగినాయి. నిన్న బెడ్రూమ్ అవన్నీ చెక్ చేసినాం, నిన్న ఏసీపీ సార్ వచ్చిండు, అన్ని చెక్ చేసినాం, ఆ గాజులన్నీ వలుగున్నాయి. అక్కడ ఎక్కడైతే అది ఉరేసుకుందని చెప్పి క్రియేట్ చేసిర్రో ఆడ చున్ని ఆడు కత్తి కొడలు పట్టి కోసిన అని చెప్పిండు. ఆడ ఎడ కూడా కొడలు కోసినట్టు ఆనవాళ్ళు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాత్రూమ్ కూడా నువ్వు నిలబడితే ఇట్లా నువ్వు చేతి లేపుతో కూడా అంత స్టేజ్ లో ఉంది. అది చూసినాం, మీరు చూసిరు కదా. ఆడు మొత్తం ఆడేం చేసిందంటే ఆడు ఇప్పుడు ఫ్రాక్చర్ అయిందా, నేను ఎస్ఐ నేను అడిగిన, అది నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి కూడా ఇట్లా అది తెలిసిందంటే ఆడు ఎస్ఐ సార్ కూడా ఏమన్నాడంటే ఆమె ప్రెగ్నెంట్ కాదు, ఒక్కొక్కసారి హార్మోన్స్ ద్వారా కూడా అట్లా కనబడుతుంది, ఆమె కంప్లీట్ ప్రెగ్నెంట్ కాదు, మేమంతా చూసినాక లోపల ప్రెగ్నెంట్ లే అని కూడా ఆమె చెప్పిండు. సార్ చెప్పిన తర్వాత సరే సార్ అని చెప్పినాక ఆడేం చేస్తుండే ఇప్పుడు కూడా వాడి దగ్గర ఫోన్ ఉన్నది, వాడు ప్రతి ఆడి చనిపోయిన కానించి కూడా వాడు సేఫ్ కావడం చెప్పి ఫోన్ చేస్తుండు ప్రతి ఒక్కరికి. వాళ్ళకు ఓనరు ఆడు ఎక్కడైతే పని చేసిండో ఆ ఓనర్ ఫోన్ చేసి నన్ను సేఫ్ ఇవ్వండి మీరు, మిగతా వాళ్ళకి ఫోన్ చేసి నాకు డబ్బులు 50,000 అరేంజ్ చేయండి. ఎస్ఐ సార్తో కుమ్మక్ అవుతున్నా ఏమైతున్నా మాకు తెలియదు, ఎస్ఐ మరి ఏమైతున్నా మాకు తెలియదు, కానీ అది ఏం చేస్తున్నా మాకు తెలియదు. మొత్తం మీద మాకైతే ఎటువంటి ఏం చేస్తారో తెలియదు, మాకు న్యాయం చేయాలి. ఆ ఓనర్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఎవరు ఆయనకి కావాల్సిన వాళ్ళందరికి ఫోన్ చేసుకుంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి సార్ దాన్ని ట్రాప్ చేసిండు. మానియా మంచిర్యాల వేస్తాడు వాడు. 3 ఏళ్ల నుంచి నా ఫ్యామిలీ మొత్తం మందిని ట్రాప్ చేసుకుంటే ఏరిండు. ఫస్ట్ నన్ను ట్రాప్ చేసిండు. వాడి గుణం వారం రోజులకే నాకు తెలిసింది. నేను అవాయిడ్ చేసిన, మా మామతో కూడా నేను లొల్లి పెట్టుకున్నా, లగ్గం వద్దు మామ అని చెప్తే వాడు మా మామని బాగా ట్రాప్ చేసిండు. మా మామ మేకలు పోయిపోతే మటన్ వస్తే వాడిని పిలిచి మరి భోజనం పెట్టడానికి ప్రతిదీ నానా నువ్వే అనుకుంటే మా మామ నాన్న కాకుండా అని చెప్పిండు. నేను దూరం చేసుకున్నా మా మామను, నేను మేనల్లు అని మా మామకు. మేము అందరం దూరమైన మా అమ్మమ్మ కూడా నన్ను ఒక్కొక్కసారి నాకు ఆమెను కూడా మంచిగా అనిపిస్తుంది మీకంటా నన్ను కొత్త ప్రేమలు చూపెట్టు. సూసైడ్ చేసుకుంటే సార్ నాలుక బయటకు వస్తుంది, నాలుక బయటకు రాలేదు, మోషన్ రాలేదు. మళ్ళీ మేము ఎవరు రాకముందే ఆడు ఎట్లా సార్ ఒక్కడే తీస్తాడు. మళ్ళీ పక్క పొంటే వడ్లు పోసిర్రు, వాళ్ళందరూ నేర్పేటానికి మా మామ పోయిరాక కూడా పక్క పొంటలు కూడా తెలియదు చనిపోయినట్టు. మా మామ పోయి ఆయన కొట్టినప్పుడు ఊరోళ్ళందరూ వస్తుర్రు, ఆడు ఇవ్వను కూడా చెప్పలేదు సమాచారం. వాళ్ళ అన్నలు ఉన్నారు, వాళ్ళ పెద్దబాబు ఉన్నాడు, ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇట్లా జరిగిందని. సరే జరిగింది ఇట్లా అని చెప్పి ఎవరికన్నా ఫోన్ చేయొచ్చుగా, ఆయన ఎవ్వరు కూడా ఫోన్ చేయాలి. ఆడు మొత్తం సేఫ్ జోన్ చూసుకున్నాడు, ఆడు ఇంట్లో ఇది పరిస్థితి. ఫస్ట్ ఆ కటింగ్ షాప్ ఓనర్, ఆ కటింగ్ షాప్ మంచిర్యాల ఓనర్ను వెంటనే పోలీసులు దర్యాప్తులో ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఫోన్ చేయవలసి వచ్చింది, తనకు ఫోన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాళ్ళు లేరు. ఫస్ట్ ఫోన్ ఇచ్చిన వాళ్ళు వెంటనే కమిషనర్ రామగుండం దీనిపై స్పందించాలి. కమిషనర్ రామగుండం ఎందుకు ఫోన్ ఇవ్వవలసి వచ్చింది, పోలీసులు హాజీపూర్ ఉన్న పోలీసులు ఎందుకు ఫోన్ ఇవ్వవలసి వచ్చింది, ఆ ఫోన్ వెనకాల ఆంతర్యం ఏంది, ఆ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడిండ్రు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కాల్ డీటెయిల్స్ తీసి దర్యాప్తు చేయాలి. దీనిపై ఏసీపీ మంచిర్యాల వెంటనే స్పందించాలి, డీసీపీ గారు కూడా స్పందించాలి, వాస్తవికాలు ప్రజాహితం చేయాలి. ఎందుకంటే పారదర్శకంగా పనిచేస్తున్న పోలీసులపై ఇలాంటి ఆరోపణలు వస్తే నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే కాబట్టి వెంటనే దీనిపై స్పందించాలి. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఏంటి ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ ఏంది కోపం మీద చెప్తున్నారా లేదంటే ఏందమ్మా కావాలని? బాధతోటి కోపం కాదు సార్, మేము తట్టుకుంటలే, మాకు చెప్పేంత కూడా ఓకే లేదు, దడదడ అంటుంది, మేమేదో తప్పు చేసినట్టు. అయితే నా కోడలు ఉరిపెట్టుకున్నది సార్. పోనీ ఉరిపెట్టుకుంటే మరి సారు ఎస్ఐ వచ్చారాక పోలీస్ వచ్చారాక తల్లిదండ్రులు వచ్చారాక ఉంచాలి కదా సార్, ఎక్కడన్నా అట్లా ఇడతారా సార్? మన కోడలు ఉరిపెట్టుకున్నదని ఇప్పుడు అంటుండ్రు, మన కోడలు నాలుగే కదా సార్, మరి కళ్ళకే పోవాలి కదా సార్, టికిలు కూడా పోలే కదా సార్, ఏది కూడా ఏడ పెట్టుకుంది అట్నే ఉన్నది కదా సార్. నా కోడలు గిడ గుద్దిరు సార్, ఇదంతా కమిలిపోయింది సార్, నేను చూసిన సార్ అంబులెన్స్ లా. నా అన్నను మోసం చేసిండ్రు సార్, మమ్మల్ని దూరం చేసిండ్రు సార్. నేను ఆ చెల్లెను తొడబుట్టిన చెల్లెను పక్కకు దొబ్బేసి వాళ్ళను దగ్గర పెట్టుకున్నాడు సార్, నన్ను అద్దని.
అంటే నేను వాళ్ళను పక్క పెట్టుకున్నా ఇక వాళ్ళతోటి నేను ఉండద్దు, నన్ను ఏం చేస్తారు, నా కొడుకు ఏం చేస్తారు అని బాధతోటి నేను పక్కకున్నా సార్. నేను పక్కకుంటే మా అన్నయ్య నన్ను కేర్ చేయలేదు. నా అన్నయ్య నేనంటే బాగా ప్రేమ ఉండే, తినక పెట్టుకున్నాడు, నాకు ఏం చేసినా ఇస్తుండే. నా కొడుకులకు మాకు గరీబ్ అప్పుడు బాగా లేకుండే పరిస్థితి. అప్పుడు నా అన్నయ్య అన్ని తెచ్చి నాకు ఇచ్చిండు సార్. అంతా మంచివాడు ఎట్లా అవుతాడు సార్? ఇల్లు దగ్గర అయ్యి నన్ను దూరం చేసిండు సార్. మా అయ్య కుట్టిండ సార్ ఆడు తలకాయ బొక్కలు కొంటవు కూడా. మేమత్తే ఏదో తిన్నామో ఏం చేసినామో ఎంత బాధతోటి పోయినామో మాకు మేము ఇప్పుడు ఏమంటున్నారు మరి? అదే న్యాయం చేయాలి సార్, మాకు అన్ని చంపాలి సార్. మాకు అదొక్కటి ఆడు చంపితే మాకు మనసు తురిత అవుతుంది సార్. కానీ నా కోడలు పోయిన బాధ ఉంటది, కానీ ఆడు చచ్చిపోయిండు చచ్చిపోయిందని అంటది. అన్నయ్య అన్నయ్య అని నన్ను దూరం చేసి అది దగ్గర అయింది అన్నయ్యకు. అయ్యలేను నా అబ్బాయి వాళ్ళ తండ్రి నా బిడ్డకు మార్చి 16 తారీఖు నాడు నేను పెళ్లి చేసిన. నా బిడ్డకు 8 తులాల గోల్డ్ ఇచ్చిన, లాంఛనంగా పావులెత్తు బంగారం ఉంగరానికి పెట్టిన, పావులెత్తు కాలుగడగంగా పెట్టిన, 9 తులాల గోల్డ్ మొత్తం 9,50,000 రూపాయల గోల్డ్ పెట్టి లాంఛనంగా అన్ని పెట్టి వానికి ఏంటి బరిడలు ఉంటాయి అంటే ఈ ఆనవాయితీ ప్రకారం ఏదైతే పెడతారో అన్ని పెట్టిన తర్వాత మార్చి 16 తారీఖు నాడు మ్యారేజ్ అయింది. అయిన తర్వాత మార్చి 16 మ్యారేజ్ అయింది. 17 నాడు రిసెప్షన్ అని ఇంటికాడ సోమవారం నాడు రిసెప్షన్. అయ్యా పోలీసు వాళ్ళు మొత్తం అన్యాయంగా ఆమె సూసైడ్ చేసుకున్నారంటే సూసైడ్ కాదు ఏం కాదు, నా బిడ్డని ఇట్లా పట్టి పోతుంటే ఇవన్నీ ఘాట్లు పడ్డాయి. ఘాట్లు పడి ఇక్కడ గుద్దిండ్రు, ఈ శాత అంతా కమిలిపోయింది. బరిబద్ద బొక్కల కాడ నానా ఇన్సల్ట్ చేసి ఒక రేంజ్లో చంపారు సార్ దాన్ని. అంటే నాకు ఫోన్ చేసి ఇక్కడ పక్క బొక్కలు తిరిగినాయి. నేను రాత్రి పోయినా సార్, నా బిడ్డ ఫోన్ చేసింది, డాడీ నువ్వు ఒకసారి రమ్మంటే రాత్రి 11 గంటలకు పోయినా సార్. నేను పోయినా ఆవేదన, అయ్యా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏంది అని అంటే, నాకు డబ్బులు కావాలంటే నేను అంతకుముందు 5 లక్షలు ఇస్తున్నావు సార్, మళ్ళీ తర్వాత నేను ఫ్రిడ్జ్ కొనుక్కుంటా, నాకు తర్వాత నాకు ఇది కావాలి, టీవీ లేదు, నాకు సామ్సంగ్ టీవీ కావాలి అని అన్నాడు. సరే బిడ్డ కొనుక్కోమని మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత 50,000 ఇచ్చిన. బిడ్డ నేను ఉన్న భూమి అంతా అమ్ముకొని నీకు డబ్బులు ఇస్తున్నా, నీకు ఇద్దరు ఉన్నారు సడ్డకులు, వాళ్ళు నా మీద పడతారు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు, నా దగ్గర ఇప్పుడు ఏం లేదు. అప్పుడంటే ల్యాండ్ ఉంది కాబట్టి మా నాన్న సంపాదించిన ల్యాండ్ ఉంటే అమ్ముకొని ఇచ్చిన నీకు, నువ్వు అట్లా చేయకు, నీకు అధికారికంగా కాకుండా అనధికారికంగా సాటికి ఇస్తాను కదా. సరే నువ్వు బయట నాకు ఈ అమ్మాయి నా బిడ్డకు చెప్పుడు అటే, ఇగో ఈ అమ్మాయి 15 లక్షలు ఇస్తానన్నది, ఈ అమ్మాయి చూడు ఎట్లున్నది, ఈ అమ్మాయి 20 లక్షలు ఇస్తానన్నది, ఈమె ఎట్లున్నది చూడు, లంజం ఉండా నీ నాన్న ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరిగితే ఇంకా డబ్బు ఏదో ఉన్నది అనుకున్నా, నాకు కావాలి అంటే అయ్యా నా దగ్గర ఏం లేదు, నేను ఉన్నది అమ్ముకున్నా అని చెప్పి ఒకసారి 5 లక్షలు ఇచ్చిన. మళ్ళీ తర్వాత నేను టీవీ కొనుక్కుంటానంటే 50,000 ఇచ్చిన. మళ్ళీ సరే ఆ రాత్రి వయసుగా బిడ్డ మీరు మంచిగా బతుకుతే నేను ఇంకో 50 లక్షలు పెడతా, నేను మీరైతే మంచిగా బతుకుని బిడ్డ అన్న, నేను తీసుకపోతానంటే నేను తోలా ఇప్పుడు అని అన్నాడు. అద్దు నేను ఒక స్టేటస్ ఉన్నది, నేను నా లెవెల్ వేరు, నా మేనే వేరు, నా బ్యాక్గ్రౌండ్ వేరు, నాకు మేనే గురించి నీకు ఏం తెలుసు అనుకుంటాను అని అన్నాడు. వాళ్ళ సారంలో ఇన్వాల్వ్ అయ్యిండు, దాన్ని అంత తప్పుతో పట్టిస్తుంది, అది కరెక్ట్ కాదు. అది అంటే నేనేమంటున్నా, ఇప్పుడు నిన్న పోస్ట్ మార్టం లో సైడ్ బోన్స్ బ్రేక్ అయినా ఎట్లా తెలిసింది ఏంది అసలు? వాళ్ళు డాక్టర్ అనేది స్కైనింగ్ మాకు రిపోర్ట్స్ ఏమి ఏది ఏమి అనధికారికంగా వాళ్ళు ఇదైంది చెప్పి ఎస్ఐ గారు అంటుండ్రట. నేను అడిగి పోలేదు, నేను పుట్టడు దుఃఖంలో ఉన్నారు. కాకపోతే ఎస్ఐ గారు ఏదో తప్పుదోవ పట్టియడానికి ఆలోచన ఉన్నదా ఏమున్నది అనేది నాకు ఏం అర్థం అయితే లేదు. ఆయన దేనికి భయభ్రాంతులకు దేనికి గురవుతుండ్రా మరి పొలిటికల్ గా ఇంకా వేరే రకంగా దేనికి అనేది మనకు తెలియదు. సిపి నాకు న్యాయం జరగాలండి. నేను ఒక అంటే కన్న తండ్రిగా, రెండోది కన్న తండ్రిగా కాకుండా సొసైటీలో అలాంటి ఆడపిల్లలు, నేను 3 ఆడపిల్లలను ఆ ఫెయిల్ అయింది అనేది, నాకు ఒక ఆడపిల్లలను పెంచితే ఎంత ఖర్చు ఉంటుంది, ఎట్లుంటుంది వాళ్ళ, నా బిడ్డకు ఎయిర్పోర్ట్లో జాబ్ వస్తే నేను అక్కడ దానికి ఒక రక్షణ ఉండదు అనే ఉద్దేశంగా నేను బంద్ చేయించిన సార్. నీకు ప్రొటెక్షన్ ఉండదు బిడ్డ, ఆడపిల్లలు అంటే ఇవాళ మృగాల లెక్క మీద వాడి చేస్తుంది, సెక్యూరిటీ ఉండదు బిడ్డ, నీకు అద్దు ఆ 15,000-20,000 జీతం అద్దు బిడ్డ అని. నేను ఇక్కడ ఒక సంబంధాన్ని చూస్తే నేవీలో వర్క్ చేస్తాడు, అయ్యో నేను ఆయనకి ఇస్తానంటే నా బిడ్డ ఏమన్నది అంటే, అయ్యో అంత దూరం 2 అక్కల దూరం ఉన్నారు డాడీ, నీకే ఆపద వచ్చినా సంపద వచ్చినా మనకు ఒక కుల వృత్తి అనేది ఉన్నది, దగ్గర ఎవరన్నా ఉంటే యూజ్ అవుతాడు. మన బావ వాళ్ళ చిన్నమ్మ కొడుకున్నాడు కదా సాయి అని, ఆయన నాకు ఫోన్ చేస్తుండు డాడీ, నాకు కాంటాక్ట్ ఉన్నాడు వ్యక్తిగతంగా, మంచిగా ట్రాప్ చేస్తుండే. అది నిజమా? ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చంపవలసిన అవసరం 100% ఫస్ట్ నన్ను, నా బిడ్డను, నన్ను, మా ఫ్యామిలీలో అంటే రిలేషన్ గా ఇప్పుడు ఒక అతనికి ఇచ్చిన కదా వాళ్ళ పెద్దమ్మ కొడుకు, వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటుంది కదా, రిలేషన్షిప్ ద్వారా మా అందరి దగ్గరికి వచ్చి అందరినీ ట్యాప్ చేసుకుంటూ మాకు ఇట్లా ఫోన్ నెంబర్లు ఉంటాయి, స్టేటస్లు అని అక్కడిక్కడ అది చేసుకుంటూ ట్యాప్ చేసి నా బిడ్డను ఫస్ట్
లోపరుచుకున్నాడు. అంటే ఇట్లా సంగతమ్మ నేను నిన్ను మంచిగా చూసుకుంటా, మీ నాన్నకు చెప్పు, మీ నాన్న బయట సంబంధాలు చూస్తూ ఉంటాడు కదా, నీకెందుకు నేను మంచిగా ఉంటా మీ నాన్నకు కానీ మీ నాన్నమ్మకు కానీ అని చెప్పి మా అమ్మ హైదరాబాద్లో కూలీ చేస్తా. అంటే కూలీ అంటే హోమ్ వోల్టేజ్ ముసలోళ్ళకు సేవ చేయడానికి ఉంటుంది సార్. అక్కడ ఆమెకు ఫోన్ చేసి అమ్మమ్మ నీకు ఈ పరిస్థితి రానియకుండా నేను దగ్గర ఉంటా, వాళ్ళిద్దరు అన్నాయి వాళ్ళు దూరం ఉన్నందుకు నేను దూరపోని కాదు కదా, నేను వాళ్ళ ఇప్పుడు నీ రెండో మనవని నేను వాళ్ళ చిన్నమ్మ కొడుకునే కదా, నేను నిన్ను మంచిగా చూసుకుంటా అని చెప్పి వాళ్ళని అందరినీ చేసిన తర్వాత నేను బెండ్ అవ్వాల్సి వచ్చింది. అయితే నా బిడ్డ ఏమన్నదంటే వ్యక్తిగతంగా మంచోడు అంటుండు, ఒక పని చేసుకుంటుండు కదా మెయిన్ ఎలా నేను సుగా ఇంత టైలరింగ్ అది నేర్చుకుంటాను కదా డాడీ, చేదోడు వాదోడు అని ఉంటే ఆ 40-50 వేలు మేము ఇక్కడ సుగా సంపాదించుకుంటాం డాడీ, నువ్వు ఇచ్చే డాడీ అంటే నేను అప్పు సప్పు చేసి ఇచ్చేస్తే దానికి రెట్టింపు అదన కట్టడం. అంటే నాకు ఎకరంన్నర ల్యాండ్ ఉండే మా నాన్న సంపాదించిన ప్రాపర్టీ, అప్పుడు 30 లక్షలకు అమ్ముకుంటే ఒక అల్లునికి నేను 5 లక్షలు పోసిన, ఒక అల్లునికి 8 లక్షలు పోసిన, 5 లక్షలు పోసిన అల్లునికి నా ఇంటి ముందు ప్లాట్ ఇచ్చిన. అయితే ఇంకా నా దగ్గర ప్రాపర్టీ ఉన్నది అనే దాంతో మమ్మల్ని ఇదంతా వేసి ఈయన దగ్గర ఏమో ఉన్నది, నేను ఒక పెద్ద మనిషిగా బయట తిరుగుతాను అంటే నన్ను చూసి వీని దగ్గర ఇంకా ప్రాపర్టీ ఉంది అంటే విలేజ్లలో వాళ్ళ విలేజ్లలో మంగళజీను అంటే ఒక ఇది ఆయన ఒక ఇదిగా బతుకుతాడు. నా బట్టలు చూసి అనుకున్నారు తప్ప నా దగ్గర ఏం లేదు. అయినా నేను అప్పటికి నా బిడ్డకు బాగా ఇబ్బంది జరుగుతుంది అని అంటే ఒప్పుకున్న కట్టడానికన్నా ఒక 5 లక్షలు కొంచెం పోయి విత్ ఒక వారం 10 రోజులలో అప్పచెప్పిన తర్వాత ఉగాది పండుగ రమ్మంటే రానూరు సార్. రానంటే నా బిడ్డను శుక్రవారం నాడు తీసుకొచ్చిన. శుక్రవారం అయింది, శనివారం అయింది, ఆదివారం నాడు వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే నేను ఎల్లమ్మకు పెట్టుకుంటే నాకు అప్పుడు పెళ్లి బీజీలో పెట్టుకోలేదు, నాకు తొలత పండుగ కాబట్టి నా బిడ్డ నా ఇంటికి అన్నట్టు నా కోడలు నా కొడుకు నా ఇంటి కాడు ఉండాలన్న తర్వాత నా అల్లుడు నా ఇంటికి రాకుండా నా బిడ్డను వాళ్ళ ఇంటికి తీసుకుపోయినా సార్. తీసుకుపోయినాక నాయన తొలత పండుగ నువ్వు ఎందుకు అత్తలేవు బిడ్డ, అయ్యో నాకు అల్లునైనా మీరే కొడుకులైనా మీరే నువ్వు గిట్ల ఎందుకు చేస్తానో నాయన అంటే నాకు ఫ్రిడ్జ్ లేదు, నాకు తర్వాత టీవీ లేదు అని అన్నాడు. సరే బిడ్డ కొనుక్కోమని అన్న, ఒక టీవీ కొనుక్కున్నాడు తప్ప ఫ్రిడ్జ్ కొనుక్కోలేదు. దాని తర్వాత అయ్యా ఇవన్నీ అప్పటికి పోలీసు వాళ్ళు తప్పుదోవ పట్టడానికి ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి నేను పుట్టెడు దుఃఖం నుండి నేను బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా. 22 సంవత్సరాలు నా కూతురును పోగొట్టుకున్నాను. ఆవేదనగా అంటే నా ఆవేదన కాకుండా అట్లాంటి ఒక మృగానికి తగిన శిక్ష పడితే సమాజానికన్నా ఒక ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని ఆలోచన. నా బిడ్డకి ఎట్లా అయిపోయింది కాబట్టి తిరిగి రాదు, కానీ వాడు రేపు తప్పుదోవ పట్టిస్తే ఫలానోడు చేస్తే ఏం చేసిండు వాడిని, నేను చేస్తే ఏం చేస్తారనే దాని మీద ఈ ప్రపంచంలో చెలరేగుతారు అనే ఉద్దేశంగా నేను నా వేదనతో నేను ఇంత ఈ బాధలతో నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇతరులకు ఏ ఆడపిల్ల కన్న తండ్రికి కానీ ఈ బాధ రావద్దు, సమాజంలో పిల్లలకు ఇట్లాంటిది రావద్దు అనేది నా ఆవేదన సార్. అది రైట్, ఇది పరిస్థితి. స్థానిక కమిషనర్ రామగుండం కమిషనర్ దీనిపై స్పందించాలి. అంబర్ కిషోర్ జా దీనిపై స్పందించి వాస్తవికాలు ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది, ఎందుకు అమ్మాయి తల్లిదండ్రులతో పాటు ఈ గ్రామస్తులు కొంతమంది పోలీసుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఖచ్చితమైన ఎంక్వైరీ దిశగా ఇటు కమిషనర్ రామగుండం స్పందించాలి. దీంతో పాటు ఏసీపీ కూడా స్పందించవలసి ఉంటుంది. అయితే ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక అంశం వచ్చేసి తన కూతురును వారం రోజుల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు నంబర్ 1. నంబర్ 2 తన కూతురుపై దాడి జరిగింది కాబట్టే ఛాతి మీద దెబ్బలున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఏదైతే మార్క్ ఉందో ఆ మార్కు ఆ మెడ భాగాన ఉన్న మార్క్ ఉందో ఆ మార్క్ అంశంలో పరిశీలించాలి. అనంతరం ఆ తోపులాట బెడ్రూమ్లో జరిగింది, అందుకనే అత్త గాజులు పలిగాయి, ఇద్దరు కలిసి నా కూతురును చంపేశారు. మళ్ళీ చెబుతున్నాను, ఇద్దరు కలిసి నా కూతుర్ని ఉరిపెట్టి చంపారు. అనంతరం బాత్రూంలో తీసుకెళ్ళి ఉరిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నా కూతురు చనిపోయేంత పిరికిది కాదని చెబుతున్న పరిస్థితి. దాంట్లో సైడ్లో 2 లేదా 3 రిప్స్ ఇరిగాయని ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా వైద్యులు కూడా ఒక నిర్ధారణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా తల్లిదండ్రుల ఆరోపణ పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నాం, వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.